కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ఇతర బ్యారేజీలకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ సిఫార్సులను శ్రద్ధగా పరిశీలించి అమలు చేయకపోతే నష్టం వాటిల్లుతుందని జల విద్యుత్ మంత్రిత్వ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పాక్షిక సమాచారం మాత్రమే బహిర్గతం చేయబడింది. ఈ నిర్మాణాల యొక్క మొత్తం భద్రత గురించి ఆందోళనలను పెంచుతుంది, ఎందుకంటే వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల గణనీయమైన హాని జరుగుతుంది. రాష్ట్ర అధికారులు హైలైట్ చేసిన ఒక కీలకమైన అంశం సివిల్ పనులకు సంబంధించిన లోపం బాధ్యత వ్యవధి 24 నెలలకు సెట్ చేయబడింది. అయితే పనులు పూర్తి చేసే తేదీని పేర్కొనకపోవడంతో సందిగ్ధత నెలకొంది. మార్చి 2021 నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేయడం వలన లోపభూయిష్ట బాధ్యత కాలం ముగిసింది. ముఖ్యంగా ఎలాంటి ఎటువంటి బాధ్యతల నుండి తమను తాము దూరం చేసుకున్నందున వారు లేవనెత్తిన ఆందోళనలు ఉన్నాయి. మేడిగడ్డ బ్యారేజీ డిజైన్ను సత్వరమే పరిష్కరించుకుంటే ఏడో బ్లాక్ తరహాలో ప్రమాదాలను ఎదుర్కొంటుంది. మేడిగడ్డ బ్యారేజీలోని అన్ని బ్లాకుల్లో పగుళ్లను గుర్తించేందుకు సమగ్ర మ్యాపింగ్ మరియు శాస్త్రీయ అధ్యయనం అవసరమని చెప్పారు. సరైన రికవరీ చర్యలను నిర్ణయించడానికి ఈ విశ్లేషణ కీలకం. కేంద్ర జల విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న వాటర్ సొసైటీ మరియు డ్యామ్ సేఫ్టీ అథారిటీలు పూర్తి సమాచారం అందజేస్తే సాంకేతిక నైపుణ్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. లోపాలను దాచిపెట్టి పూర్తి సమాచారాన్ని అందించకుండా ఉండే ఏ అనుభవజ్ఞుడైన కంపెనీ చర్యలను ప్రశ్నించడం ద్వారా ఆందోళన వ్యక్తమవుతోంది. సమర్థవంతమైన పునరుద్ధరణ చర్యలను అమలు చేయడానికి మరియు డ్యామ్ నిర్మాణాల భద్రత మరియు సమగ్రతను నిర్ధారించడానికి పారదర్శకత మరియు సమస్యలపై పూర్తి అవగాహన చాలా కీలకం.